నమస్కారం. వైఎన్సీ న్యూస్‌కు స్వాగతం. తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో ఆక్వా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, అధిక మోతాదులో చెరువులకు పెట్టుబడులు పెడుతుంటే పంట చేతికి అందించే టైంకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నామని ఆక్వా రైతులు చోడిశెట్టి వీరబాబు అన్నారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర ఇప్పించవలసిందిగా వైఎన్సీ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. వెల్కమ్ టు వైఎన్సీ. మనం ఇక్కడ చెరువుల వద్దకు వచ్చాం. ఇక్కడ ఈ చెరువులు చేసినటువంటి రైతుల దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దానికి పెట్టుబడి మాత్రం ఎక్కువ రేట్ అయిపోతుంది, కానీ పంట తీసి అమ్ముతుంటే మాత్రం రేట్ చాలా తక్కువగా వస్తుంది. ఈ మధ్యకాలంలోనే 50 రూపాయలు తగ్గిపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రైతుని వీరబాబు గారిని అడిగి దాని యొక్క వివరాలను తెలుసుకుందాం. మా గ్రామం పటవలండి. నేను రొయ్యల చెరువులు చేస్తానండి, ట్రేడింగ్ కూడా చేస్తానండి. ఈ రొయ్యల చెరువులు చాలా ఒక 10-15 రోజులు బట్టి చాలా బాధాకరంగా తయారైందండి. రేటు 260 రూపాయలు 100 కౌంట్ ఉండేదండి. గత 15 రోజుల నుంచి 230 రూపాయలకి రేటు వచ్చిందండి. రైతులు పంట వచ్చే టయానికి చాలా దారుణంగా రేట్లు తగ్గినాయండి. ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఒకవైపు ప్రభుత్వం రేట్లు తగ్గించిందా, ఒకవైపు తేడాలు తగ్గించారా, ఏ కంపెనీ తగ్గించి ఎవరికి తెలియట్లేదు సార్. రోజు రోజుకి తగ్గిపోతున్నాయండి. ఈ రేట్లు ఎలాగుంటే ఆక్వా పరిశ్రమ చాలా నష్టపోతుందండి. ఒక్కసారి మన నాయకులు, మన ఈ సంబంధించిన రైలు చెరువులకు సంబంధించిన పెద్దలు అందరూ కలిపి ఒకసారి మన స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి జరగడం వల్ల మనకు లబ్ధి పొందుతుందండి. ఒక పక్క ఏమో కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయి, ఓ పక్కన మేత, ఓ పక్కన మెడిసిన్, ప్రతిదీ రేటు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ ఆళ్ళ రైలు చెరువు ప్రిఫరెన్స్ చేసి 15 రోజులు అయిందండి. సీడ్ వెయ్యాలా వద్దా అని భయంగా ఉందని. ఎంత చేతనికి పోతే మనం చాలా నష్టపోతున్నామండి. రేట్లు ఏమో క్రమక్రమం తగ్గిపోతుంది. రేటు ఒకసారి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆక్వా పరిశ్రమ కోసం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలండి. మన వ్యవసాయం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఎన్నుముక ఆక్వా పరిశ్రమ అండి. ఒక ఆక్వా పరిశ్రమ వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారండి, చాలామంది లబ్ధి పొందారు. ఈ ఆక్వా పరిశ్రమ కానీ ఏమన్నా ఇబ్బంది పడిందంటే ప్రతి ఒక్కరు చాలా నష్టపోతారండి. ఒకసారి ప్రభుత్వం కూడా ఈ ఆక్వా పరిశ్రమ కోసం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మా రైతులు చాలా నష్టపోతున్నారండి. ఎన్నో లక్షలు పెట్టుబడి రేటు పంట దగ్గరికి వచ్చినప్పటికి వచ్చిన కౌంటాల్లో తగ్గిపోతుందండి. ఒక్కసారి ప్రభుత్వం మన పెద్దలందరూ ఈ చెరువులకి పెద్దలు ఉన్నారని, ప్రతి గ్రామానికి ఒక పెద్ద ఉన్నారని చెరువుకి, ఆ పెద్దలందరూ నిర్ణయించుకుని అందరూ కలిసి ఒకసారి మన స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏదో మనకి సాయం చేయాలని, రేట్ల ఇష్యూలోని, కరెంట్ ఇష్యూలోని, ఈ కరెంట్ సబ్సిడీస్లోని మన ఆక్వాకి ఏరియేటర్ సబ్సిడీ కూడా ఉందని, అది కూడా మాకు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.